హలో అందరికీ. ఈరోజైతే నా డ్రీమ్ అనమాట. ఒక దగ్గరికి వెళ్తున్నాను. అది ఎక్కడికో మీ అందరూ కూడా చూసేయండి. నాకు చాలా ఇష్టమైన ప్లేస్ తిరువన్నమలై, అరుణాచలం. చూసారా, అరుణాచలం లోపలికి ఎంట్రీ కాగానే గిరి కనిపిస్తుంది. బస్ స్టాప్లో దిగి కొంచెం ముందుకు నడవగానే గోపురం కనిపిస్తే నాకు ఎంత సంతోషం అనిపించిందంటే నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ దాని తర్వాతకి రాజగోపురాన్ని దర్శనం చేసుకోవడానికి అయితే మేము లోపలికి వెళ్తున్నాము. దాని ఫస్ట్ రాజగోపురం దర్శనం చేసుకున్న తర్వాతకే గిరి ప్రదక్షిణ చేయాలని ఇక్కడైతే రూట్ మ్యాప్ చూసేసుకొని దాని తర్వాతకి మనం వెళ్తున్నప్పుడు ఒక్కొక్క లింగం వస్తుంది కదా, అక్కడ మేము ప్రతి దగ్గర ఆగుతూ దర్శనం చేసుకొని ముందుకైతే వెళ్తున్నాము. చాలా ఎండలు ఉన్నాయండి ఇప్పుడైతే, అయినా కూడా మేము వెళ్తూ ఉన్నాము. చాలా మంచిగా అనిపించింది. లోపల వీడియోస్ తీయడం కరెక్ట్ అవును కాదు అని చెప్పేసి నేను అక్కడక్కడ వీడియోస్ తీశాను. అండ్ కొంచెం ముందుకు వెళ్ళగానే అక్కడ ఒక జింక కనిపించింది. అది తొందరగానే వెళ్ళిపోయింది. అండ్ మేము కీరా అవన్నీ కొనుక్కుంటే ఇక్కడ ఆవులకైతే పెట్టేశాము. అండ్ దాని తర్వాతకి ముందుకు నడుస్తూ ఉన్నాము. ఇంకెక్కడ ఏమైనా కనిపిస్తాయేమో జింకలు అని చెప్పేసి నాకు అసలు గిరి చూస్తూ నడుస్తుంటే చాలా హ్యాపీనెస్ వచ్చిందనమాట. అండ్ దెన్ నెక్స్ట్ మోక్ష మార్గం దగ్గరికి అయితే వచ్చేసాము. మోక్ష ద్వారం చూసి నేను రీల్స్లో అలా ఇలా చూసి ఇంత పెద్దగా ఉంటుందేమో అలా అనుకున్నాను. బట్ చాలా చిన్నగా ఉంది అనుకున్నాను, కానీ వెళ్ళడానికి నాకు చాలా భయం వేసింది. చూడండి, నా ఒరిజినల్ వాయిస్ అక్కడ ఏం చేశానో నేను అదే పెట్టాను. నాకు చాలా అంటే చాలా భయం వేసింది అనమాట. దెన్ నెక్స్ట్ మా వాళ్ళందరూ ఏం కాదు అంటే ఇంకా వచ్చేసనమాట ఓం నమః శివాయ అనుకుంటూ. చాలా భయం వేసింది నాకైతే. ఒక 10-20 మినిట్స్ వెయిట్ చేశాను అక్కడే ఉండి, నేను రాను అని చెప్పేసి. దాని తర్వాతకి ఒక డాగ్ కనిపించింది, దానికైతే బిస్కెట్స్ పెట్టాము. దెన్ నెక్స్ట్ ఈవినింగ్ అయిందనమాట. ఇక్కడ మళ్ళీ లోపల దేవుడి దర్శనంకి అయితే వెళ్ళడానికి ఇక్కడ మేము వత్తులు అండ్ కొబ్బరికాయ ఇవన్నీ కొనేసుకున్నాము. ఇక్కడ వత్తులు వెలిగించే దగ్గర అసలు మేము ఎంత వెలిగించిన ఒక 2 మినిట్స్ కూడా ఉంచట్లేదు, అన్నీ తోసేస్తున్నారు. అదైతే నాకు చాలా బాధ అనిపించింది, కానీ ఏం చేయలేం కదా. సో నేనైతే నా దేవుడికి దర్శనం చేసేసుకొని కొబ్బరికాయ కొట్టేసిన, హారతి ఇచ్చిన తర్వాతకి కొబ్బరికాయ కొట్టి దాని తర్వాతకి మేము ఎంట్రీ అయితే అయిపోయాము. తొందరగా 8 వరకే ఎంట్రీ అని చెప్పారు మాకు. అలా అని చెప్పేసి 8 o'clock బిఫోరే మేము లోపలికి అయితే స్టార్ట్ అయ్యాము. లోపలికి వెళ్ళిన తర్వాతకి అక్కడ గోపురాలు అన్నీ కూడా ఒకే దగ్గర నాకు 3 అయితే కనిపించాయి. చూడండి ఎంత నైట్ అయిందో. మేము మెయిన్ అన్ని గోపురాలు దాటి 4 గోపురాలు ఉంటాయి కదా, అవన్నీ దాటి లోపలికి వెళ్ళేసరికి అండ్ ఇక్కడ ఫైనల్ గోపురం దగ్గర ఇటు సైడ్కి సూక్ష్మలింగం అని ఒకటి ఉంది, అక్కడికైతే వెళ్ళాము. గుడి లోపల ఇది వీడియో. నాకు వీడియోస్ తీయొచ్చు లేదు అని తెలియదు, అందుకోసమైతే భయంగా చిన్న క్లిప్స్ అయితే తీశాను. అంటే ఎవరు తీస్తున్నారో లేదో తెలియదు, బట్ అందరూ తీసుకోవచ్చు అలా ఉంది అని చెప్పి నాకు తర్వాతకి తెలిసింది, కానీ ఏం చేయలేను. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. దర్శనం అయిన తర్వాతకి బయటికి అయితే వచ్చేసాము. అన్ని లైట్స్తో గోపురాలు చాలా బాగున్నాయి అన్నమాట. ఇది రాజగోపురం దగ్గర చాలా చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. దర్శనం అయిపోయిన తర్వాత చాలా అవర్స్ వెయిట్ చేసాము. 11:30 అయింది లిటరల్గా. దాని తర్వాతకి బయటికి వచ్చి ఎవరి రూమ్కి మేము వెళ్ళిపోయాము. అంతే ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.